ఎస్కే న్యూస్. నిడదవోలు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 11 కోట్ల రూపాయల మంజూరు చేయడంతో పనులు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం నిడదవోలు మండలం షమిశ్రగూడెం, గోపవరం, పురుషోత్తపల్లి, డి ముప్పవరం, పందలపర్రు గ్రామాల్లోని పలు అంతర్గత రహదారులకు మంత్రి స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామంలోని రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా నేడు రహదారుల పనులకు శ్రీకారం చుట్టి ఈ రోజు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. పురుషోత్తపల్లి దళితవాడలో 440 మీటర్ల నిడవీగల రహదారిని 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. రహదారుల నిర్మాణ విషయంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని సూచించారు. నియోజకవర్గంలో దళిత వార్డుల్లో, బీసీ వర్గాల ప్రాంతాల్లో రహదారులు నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈఎండి అలీముల్లా, డిఈఈ కె రామ్మోహన్, ఏఈ సిహెచ్ ఎస్ఆర్కే శాస్త్రి, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, మండల పంచాయతీ సెక్రటరీ ఎం వెంకటేష్, సర్పంచ్ ఎం నాగమణి, ఎంపీటీసీ బర్రె లక్ష్మి ప్రసన్న, ఎన్ చిన్న వెంకటేశ్వర్లు, జిజ్జువరపు గోపాలకృష్ణ, జిజ్జువరపు భాస్కర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గానికి రమారమి 11 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా శుభదినం. కారణం ఏంటంటే నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి 29.44 అంటే రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో 444 మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎండిఓ గారు అందరం కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా, తక్కువలో తక్కువ 20 సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా, ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలా మంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని. కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ, బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం, అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు. అందుకు మన అందరి తరఫున వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ, ఇంజనీరింగ్ విభాగం వారికి కానీ చెప్పే మాట ఏంటంటే, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు, మంచి రోడ్లు వేద్దాం, 10 రోజుల పాటు 10 కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం. ఎందువల్ల అంటే కేవలం రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు. డ్రైన్లు లేకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాలు వచ్చినా లేకపోతే
కాలువలోంచి నీరు బయటకు వచ్చినా రోడ్లు తొందరగానే పాడైపోతాయి. అదే డ్రైన్ నుండి వాటర్ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళిపోతే రోడ్లు 10 కాలాల పాటు నిలబడతాయి. ఆ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాల్ని నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కారణం, అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ 2 నెలల క్రితం ఖజానా చూసుకుంటే ఖాళీ అయిపోయి ఉంది. అన్ని రకాలుగా ఊడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఎక్కడ ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా అనేక విభాగాలకు ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసేసారు. అలాంటి సమయంలో పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి, రైతులు బకాయిలు తీర్చడం కానివ్వండి, లేకపోతే నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాటి మీద మానిటరింగ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమర్థుడు, అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి